ఏంటి ఇటుక పట్టుకొని నిల్చుంది అని అనుకుంటున్నారా? ఈ ఒక్క ఇటుక ఉంటే చాలండి. మన ఇంట్లోనే ఈజీగా పీతాంబరిని అయితే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఒక ఇటుకని తీసుకొని ఇలా మెత్తని పౌడర్‌లా అయితే చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ నేను చేయలేదు. ఇలా చేత్తోనే చేసేసాను. ఈ పౌడర్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ సరుపు, 2 టేబుల్ స్పూన్ షుగరు, అలాగే ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పౌడర్‌ని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ సమ్మర్‌లో ఎక్కువగా రాగి బిందెల్లో వాటర్ తాగుతూ ఉంటారు కదా! వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటే చాలు చాలా రోజులకొస్తుంది. పీతాంబరితో క్లీన్ చేస్తే ఎక్కువ పౌడర్ ఉండాలి కదా! అందుకే ఈ విధంగా ట్రై చేయండి. నేను కొన్ని క్లీన్ చేసి చూపిస్తా చూడండి. చాలా మంచిగా క్లీన్ అయ్యాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరెప్పుడైనా ఈ విధంగా పూజా సామాగ్రిని క్లీన్ చేస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.